అంటే ఇప్పుడు 6-7-24, 12-7-24 వచ్చిన 4 ట్యాంకర్లలో శాంపుల్స్ లో ఇది కలిసింది కాబట్టి వాటిని ఉపయోగించలేదు అన్నారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఏఆర్ డైరీ వాళ్ళు ఇంతకు ముందు సప్లై చేసిన 4 ట్యాంకర్ల గురించి. సో ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ప్రశ్నించారు. మీరు యాక్చువల్గా ఆ లడ్డూ శాంపుల్స్ ని మీరు అనాలిసిస్ కు పంపించారా అని అడిగారు. అంటే తయారైపోయిన లడ్లు అవి మామూలుగా డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి, అవి ఉపయోగించబడతాయి. సో ఈ టెస్టింగ్ కోసం వాళ్ళు ఉపయోగించింది ఏంటంటే ఈ 6-7-12-7 వచ్చిన 4 ట్యాంకర్లు, అవి ఉపయోగించలేదని స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు కల్తీ జరిగిన నెయ్యితో మొదటిది, ఇంతకు ముందు వచ్చిన 4 ట్యాంకర్లలో కల్తీ నెయ్యి ఉందా, అదొకటి నెంబర్ 1. ఆ తర్వాత ఆ నెయ్యిని ఉపయోగించినట్టే తెలుస్తోంది మనకు. ఈ 4 ట్యాంకర్లు ఏవైతే వచ్చాయో ఆ నెయ్యిని ఉపయోగించారు. డౌట్ వచ్చింది వీటిలలో కాబట్టి ఈ 4 ట్యాంకర్లను రిజెక్ట్ చేశారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఆ ఉపయోగించిన 4 ట్యాంకర్లలో కూడా ఈ విధమైన కల్తీ జరిగిందా లేదా అన్నది ఇప్పుడు చూడాలి. మరి ఆ శాంపుల్స్ ఉన్నాయా? అప్పుడు శాంపుల్స్ ఏదైనా భద్రపరిచారా? లేకుంటే సాధారణంగా నేను విన్న ప్రొసీజర్ ఏంటంటే ఏదైతే కంపెనీ సప్లై చేస్తుందో వారు ఈ ట్యాంకర్స్ తో పాటు ఒక ల్యాబ్ సర్టిఫికేట్ వాళ్ళు కూడా తీసుకురావాలంటారు. అంటే అది కూడా ఎన్ఏబిఎల్ అక్రిడేటెడ్ ల్యాబ్. అంటే కొన్ని ల్యాబ్స్ కి ఎన్ఏబిఎల్ అక్రిడేషన్ ఇస్తారంటే మీరు ఈ సంబంధించిన విషయాల్లో మీరు టెస్ట్ రిపోర్ట్స్ ఇవ్వచ్చు అని. మరి ఆ తెచ్చిన టెస్ట్ రిపోర్ట్ లో అడల్ట్రేషన్ గురించి టెస్ట్ ఉందా లేదా అన్నది మనం చూడాలి. మామూలుగా మీరు అనాలిసిస్ ప్రక్రియ చూసుకుంటే గ్యాస్ క్రోమటోగ్రఫీ అన్నది ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ చేస్తే ఈ ఇతర ఆయిల్స్ ఏవైనా మిక్స్ అయ్యాయా లేదా అన్నది ట్రైగ్లిజరైడ్స్ అన్నవి మెజర్ చేస్తారు. అది గ్యాస్ క్రోమటోగ్రఫీ అంటారు దాన్ని. సుమారుగా 30-40 లక్షలు ఉంటుంది ఆ ఎక్విప్మెంట్. తరువాత ఎస్ వాల్యూస్ అని కడతారు. ఎస్ వాల్యూస్ అంటే 1991లో ఒక జర్మన్ సైంటిస్ట్ అన్న అతను గీ టెస్టింగ్ కోసం ఒక ఎస్ వాల్యూస్ క్రియేట్ చేశాడు. S1, S2, S3, S4, S5 అని. కాబట్టి అందులో ఏమవుతుందంటే వాటి వాల్యూస్ వల్ల ఏ ఆయిల్స్ ఇందులో మిక్స్ అయ్యాయన్నది కనిపెట్టచ్చు. అంటే ఇప్పుడు అంతకు ముందు వచ్చిన 4 ట్యాంకర్లలో ఈ అడల్ట్రేషన్ గురించి ఎన్ఏబిఎల్ టెస్ట్ చేసిందా? తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఏ టెస్టులు చేశారు? ఏ టెస్టులు చేసిన తర్వాత ఆ 4 ట్యాంకర్లు మీరు యాక్సెప్ట్ చేశారు? అఫ్ కోర్స్ ఈ 4 ట్యాంకర్లు ఏవైతే ఉన్నాయో వాటిని రిజెక్ట్ చేశారు. ఎందుకంటే ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్స్ అడల్ట్రేషన్ జరిగింది, కల్తీ జరిగింది అని ఇవ్వడం. కాబట్టి ఇప్పుడు ఏఆర్ డైరీ సప్లై చేసిన ఆ 4 ట్యాంకర్లలో నిజంగా కల్తీ నెయ్యి సరఫరా చేశారా? లేకుంటే ఈ ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఆ 4 ట్యాంకర్లలో కూడా ఈ విధమైనవి కలిసి ఉంది అని అంచనా వేసుకోవాలా అన్నది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ ముందున్న ప్రశ్న. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ప్రూవ్డ్ బియాండ్ రీజనబుల్ డౌట్ అంట. అంటే ఆ 4 ట్యాంకర్లు ఏవైతే వచ్చాయో ఆ నెయ్యిని టెస్టింగ్ల తర్వాత ఉపయోగించారో ఆ నెయ్యి కలుషితమైనది, కల్తీ అయింది అని నిరూపించడానికి ఈ పేపర్లన్నీ కూడా చూడాలి. ఇప్పుడు ఈ కొత్త ఎస్ఐటి ఏదైతే ఫార్మ్ అయిందో, అంటే ఏఆర్ డైరీ వాళ్ళు ఇచ్చిన ల్యాబ్ రిపోర్టు, టిటిడి వాళ్ళు చేసిన ల్యాబ్ రిపోర్ట్స్ ఇవి పరిశీలించాలి. తరువాత ఈ 4 ట్యాంకర్లు ఏవైతే ఏఆర్ డైరీ నుంచి బయలుదేరాయో, మామూలుగా ఎలా అవుతుందంటే డీజిల్ మిక్సింగ్ కూడా జరుగుతుంటుంది నాఫ్తా. మేము ఒక మహారాష్ట్రలో ఉన్నప్పుడు పెద్ద ర్యాకెట్ పట్టుకున్నాం. వాళ్ళు ఏం చేస్తారంటే ఆయిల్ కంపెనీ నుంచి డీజిల్ నింపిన ట్యాంకర్ బయలుదేరుతుంది. బయలుదేరిన తర్వాత మధ్యలో ఎక్కడో దాబా దగ్గర ఆగుతుంది. అక్కడ నాఫ్తా ఉంటుంది ఆల్రెడీ. అప్పుడు ఏం చేస్తారంటే ఆ డీజిల్ ట్యాంకర్ లోంచి డీజిల్ తీసేసి ఈ నాఫ్తాని దాంట్లో మిక్స్ చేస్తారు. ఆ తర్వాత నాఫ్తా మిక్స్ అయిన డీజిల్ ని పెట్రోల్ పంపులకు ఇస్తారు. సో ఇదొక మిక్సింగ్. అంటే ఇప్పుడు ఏఆర్ డైరీలో వచ్చిన ఈ 4 ట్యాంకర్లో వచ్చిన ఘీ ఏఆర్ డైరీలోనే తయారు చేసిందా? లేకుంటే ఏఆర్ డైరీలో కొంత నింపి మధ్యలో ఏవైనా ఈ మిగతా వాళ్ళ దగ్గర నుంచి తీసి అందులో మిక్స్ చేయడం జరిగిందా? ఇదంతా కూడా డ్రైవర్లు, తర్వాత ఆ రూట్ లో వచ్చిన ఇవి ఉంటాయి మన టోల్ గేట్స్, వీటిలన్నిటి నుంచి మనం ఒక అనాలిసిస్ తీయొచ్చు. అంటే నాకు దిండిగల్ నుంచి టీటీడీకి అంటే తిరుపతికి రావడానికి 10 గంటలు పట్టింది అనుకుందాం. సపోజ్ ఒక లారీ 10 గంటలు కాకుండా 2 రోజులు పట్టింది అనుకుందాం.
మరి ఈ మధ్య కాలంలో ఎక్కడుండింది ఈ లారీ? ఏం జరుగుతోంది? ఇవన్నీ కూడా ఆ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ వాళ్ళు, తర్వాత డ్రైవర్లు, క్లీనర్లు వీళ్ళందరినీ కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అంశం. సో, వీటన్నిటిని కూడా పరిశీలించిన తరువాత ఇప్పుడు ఎస్ఐటీ నిర్ధారించాల్సిందేంటంటే, ఏఆర్ డైరీ సరఫరా చేసిన 4 ట్యాంకర్‌లేవైతే ఉన్నాయో, వాటిలో సప్లై చేసి వాడబడిన ఘీ ఏదైతే ఉందో, అంటే మొదట ఆ వచ్చిన ఘీ లడ్డూల తయారీకి ఉపయోగించారా లేదా అని నిర్ధారణ చేసుకున్న తర్వాత, ఆ దాంట్లో కల్తీ జరిగిందా లేదా అన్నది కూడా తేల్చాల్సిన ప్రధానమైన అంశం.